ఆయన ఏదో ఒకటి అంటాడు, ఆయన వెళ్ళకూడదు. దేవుడి మీద ఆధారపడి మనం వెలిగే బతుకుతాం. దేవుడు ఎప్పటికైనా ఇస్తాడు, ఎవకు మానడు. పుట్టించిన వాడు, పోషించిన వాడు దేవుడు. ఆయన తీరదా తెచ్చేది దేవుడు. అంతగానే నన్ను విడిచిపెట్టాడు అనుకో, ఏదో దాకా చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాను. తీసుకుని యువతలకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అలాగే ఉంటా ఉన్నాను. ఉంటా ఉంటే కొడుకుల దగ్గరికి వెళ్ళలేదు. అయ్యా మీరు నాకు ఇల్లు కట్టండి అనే మాట నేను వాళ్ళని అడగలేదు. అడగకుండా నేను అలాగే ఉంటా ఉన్నాను. అయినా నా కొడుకులు, అమ్మ నువ్వు కోపం మీద వెళ్ళావు, నువ్వు ఎక్కడున్నావు ఏమన్నావు అని కూడా అడగలేదు. అడగకపోయినా సరే కేవలం దేవుడి మీద నేను ఆధారపడి వచ్చాను కదా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని నేను అలాగే ఉంటా ఉండేది. అని ఉంటా ఉంటే దేవుడు అనుకోని రీతిగా నా దగ్గర అసలు పావాలంటే లేదు. అమ్మ నువ్వు గృహం కట్టుకుంటావా, మేము కడతాము డబ్బులు, మాకు నువ్వు ఇప్పుడు ఇవ్వక్కర్లేదా అన్నారు. కట్టుండయ్యా అన్నాను. అనుకోని రీతి కాడ కట్టారు. కట్టాక నేను ఇచ్చేసాను. తర్వాత నేను బంగారు మీద ఉంటూ పెట్టేసి ఆడుతూ ఇచ్చేసాను. కొద్దిసారి దేవుడు దీవించిన కాదు. నీవే గృహమును కట్టనిచో